తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నేటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడడం వంటివి జరగవచ్చని హెచ్చరించింది. మరోవైపు ఏపీకి భారీ వర్ష సూచన. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నేడు రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగిలిన చోట్ల విస్తృతంగా వర్షాలు పడతాయని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో 1-2 చోట్ల అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. మరోవైపు ఈ నెల 19న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తుండగా అల్పపీడనం కారణంగా మరిన్ని భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.